పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం డంగభద్ర గ్రామంలో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గ్రామస్తులు వెల్లడించిన సమస్యలను ఓర్పుగా విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉపాధి హామీ హక్కులను కాలరాసే విధంగా చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి 120 రోజుల పని కల్పించామని, ఆ పనికి సంబంధించిన డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేవారమని తెలిపారు. క్రితం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ. 12 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తే లక్షల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. లక్షల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవును. కానీ ఇది ఇంతవరకు జరగలేదు. ఎందుకు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరు అని చంద్రబాబు గారు అడగడు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు అడగరు. ఎవరు అడిగే దమ్ము లేదు బీజేపీ. పోలవరం ప్రాజెక్టే తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ గా దాన్ని డిజైనింగ్ చేస్తే దాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నీటి నిల్వను తగ్గించేస్తుంది. కానీ చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా లేచి నిలబడి మా ప్రాజెక్టును ఎందుకు కూనీ చేస్తున్నారు అని బీజేపీని అడిగే దమ్ము ధైర్యం ఏ ఒక్క నాయకునికి కూడా లేదు. పోనీ రాజధానియే తీసుకుందాం. పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? అసలు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన రాష్ట్రమే. బీజేపీని ఎదిరించే దమ్ము ఒక్క నాయకునికి కూడా ఈ రోజు మన రాష్ట్రంలో లేదు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి బీజేపీని ఎదిరిస్తుంది, ప్రశ్నిస్తుంది. అంటే దానికి కారణం ప్రతిపక్షం అనే గొంతు లేకపోవడం కాదా? కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాము, ప్రశ్నిస్తున్నాము, కొట్లాడుతున్నాము.